ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గగనమైన ఈ రోజుల్లో ఓ యువతి ఏకంగా 5 ప్రతిభ చాటారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమై తొలి ప్రయత్నంలోనే 5 ఉద్యోగాలకు ఎంపికైంది. గజ్వేల్ పట్టణానికి చెందిన మృణాలిని 5 ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల. దానికోసం కష్టపడి చదువుతూ ఉంటారు. రాత్రింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ పడతారు. ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసినా కొందరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. కానీ మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన ఓ యువతి తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. గజ్వేల్ పట్టణానికి చెందిన అమరవాది రాజశేఖర్ శర్మ పావని దంపతుల కుమార్తె మృణాలిని స్థానికంగానే పీజీ వరకు చదువుకుంది. తండ్రి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు టీచర్ కావడంతో ఆయన ప్రోత్సాహంతో మాతృభాషలో రాణించారు. బీఈడీ అనంతరం పీజీలో ఎంఏ తెలుగు పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో రావి సీతాదేవి రామాయణం అనే పద్యకావ్యంపై ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. కొంతకాలం గజ్వేల్ బాలికల విద్యాసౌధంలోని డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్గా పనిచేశారు. ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో తెలుగులో డిఎల్, జేఎల్, టీజీటీ, పీజీటీ, సాంఘిక శాస్త్రంలో పీజీటీ ఉద్యోగాలకు మృణాలిని ఎంపికయ్యారు. గురుకులాలో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, తెలుగు, టీజీటీ, సోషల్ కూడా రాశాను. అవన్నీ వచ్చాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్న ప్రోత్సాహం వల్ల ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా పీజీ, ఎంఏ తెలుగు ఇక్కడ ఇదంతా నా యొక్క విద్య మొత్తం గజ్వేల్లోనే జరిగింది. మేము గజ్వేల్ నివాసులం. అయితే ఎంఏ తెలుగు చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత నెట్ సెట్ అనే పరీక్షలు రాశాను. ఇవన్నీ కూడా గజ్వేల్లోనే చేశాను. అయితే ఈ పీజీ చేసిన తర్వాత ఓయూ పీహెచ్డీలో చేస్తున్నాను. ప్రొఫెసర్ వెల్దండ నిత్యానందరావు గారి ఆధ్వర్యంలో శ్రీమద్ సీతారామాయణం సమగ్ర పరిశీలన అనే అంశాన్ని తీసుకొని పీహెచ్డీ చేస్తున్నాను. అయితే ఎట్లా ఈ గురుకులాలో ఏకకాలంలో ఈ డిఎల్ కానీ, జేఎల్ కానీ, పీజీటీ, టీజీటీ ఇవన్నీ రావడం జరిగింది. డిఎల్ అనేది తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాను. ఎట్లా అంటే ఒక టైం టేబుల్ పెట్టుకొని ఇంట్లో చదువుకున్నాను. గ్రూప్ 4 పడ్డప్పుడు ఇక్కడ కోచింగ్ పెడితే ఒక 20 రోజులు వెళ్ళాను గజ్వేల్లోనే. టీవీలో కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. వాటిని కూడా టీసాట్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చూస్తూ చదువుకున్నాను. ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాలాంటి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాలు సెట్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం. చాలా చాలా ధన్యవాదాలు. మా అమ్మాయి మృణాలిని 5 ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం చాలా సంతోషకరం. ఇది ఇప్పటి యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. నా దగ్గర కూడా ఎంతోమంది విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ విజయం స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మా అమ్మాయి మొదటి నుంచి కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంది. అయితే మనకు ఇతోధిక సేవ చేయడం వల్లేనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మనకు తెలుగు భాషనే కారణం. నా తెలుగు అనే పాట కూడా 2 రాష్ట్రాలలో విజయదుందుభి మ్రోగించినటువంటి విషయం తెలుసు. అయితే ఈ తెలుగు అనేది మనకు ఆహారాన్ని అందిస్తున్నటువంటిది. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఆంగ్లంలో మాట్లాడడం, ఆంగ్ల మాధ్యమంలో చదవడం పరువుగా భావిస్తున్న తరుణంలో తెలుగు భాషకు సేవ చేయడం అనేది, తెలుగుపై మక్కువను పెంచడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మా అమ్మాయికి 5 కూడా తెలుగు భాష బోధనలోనే ఉద్యోగం రావడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి సేవ నా తర్వాత తరానికి కూడా అందుతుంది. వాళ్ళు కూడా సేవ చేసేటువంటి అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషంగాను, గర్వంగాను ఫీల్ అవుతున్నాను.